జనరల్గా మనకు ఒంట్లో బాగాలేకపోయినా మన ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోయినా ఫస్ట్ మనకున్న ప్రాబ్లం కన్నా ఎక్కువగా మనం టెన్షన్ తీసుకుంటాం. అరే నాకు బాగాలేదు, మన వాళ్ళకి బాగాలేదు అనే దాంట్లోనే మనం ఇంకా నీరసంగా అయిపోతాము. లేనిపోని ప్రాబ్లమ్స్ ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. మన బాడీకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే తట్టుకునే ఇమ్యూనిటీ ఉంటుందండి. దాంతో మనం స్ట్రాంగ్గా ఫైట్ చేస్తే కనుక ఏదైనా తగ్గిపోతుంది. ఫస్ట్ మీరు కంగారు పడకండి, ప్యానిక్ అవ్వకండి. ఏంటి ప్రాబ్లం అని తెలుసుకొని ప్రతిదానికి మెడిసిన్ ఉంటుంది. అండ్ మన వాళ్ళు పక్క నుండి ఏం కాదు నేను ఉన్నాను అనే చిన్న భరోసా ఇస్తే ఏదైనా సరే పట్టున వెళ్ళిపోతుంది. ఏమంటారు? నిజమే కదా. మనకొచ్చినా మన వాళ్ళకొచ్చినా ఏం కాదు, ఫస్ట్ బ్రేవ్గా ఉండండి. సో ఈరోజు 2 రెసిపీస్తో మీకోసం రెడీ అయిపోయిందండి. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఫస్ట్ మనకి చిన్న మెయిల్ రాసింది, మాధురి రాశారు. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? స్వప్న, మనం మీకోసంలో 7 కప్ కేక్ చేయలేదు. నేను రెసిపీ షేర్ చేస్తున్నాను, నా స్టైల్లో చేసి చూపించవచ్చు కదా అని చెప్పి అడిగింది. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రెసిపీ పంపించాక నేను చేయకుండా ఉంటానా? ఇదిగో అన్నీ ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. కప్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. 7th కప్ ఏంటి అంటే జీడిపప్పుని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. అది తీసుకొని వస్తాను. ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాను అంటే జీడిపప్పు చల్లగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టామనుకోండి ఆయిల్ బయటికి రాదు. మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉన్నది తీసి మనం మిక్సీ పడితే ఆయిల్ బయటకు వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ అన్నీ సెట్ చేసేసాను. ఏమేంటి అంటే 2 కప్పుల చక్కెర, 1 కప్పు బేసన్, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు, 1 కప్పు మంచి నెయ్యి, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు అండ్ ఇలాచీ పొడి, ఇంకొక కప్పు జీడిపప్పు తెచ్చేసుకుందాం. జీడిపప్పు తెచ్చేసానండి. జీడిపప్పు మటుకి మంచిగా చల్లగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్లో కానీ ఇలా పెద్ద దాంట్లో వేస్తే చక్కగా పౌడర్ అవుతుంది. పౌడర్ చేసుకోవాలి. చాలా చాలా సింపుల్ స్వీట్ అండి. గుడ్డిగా అంటే ఏదో ఒక బౌల్ తీసుకొని ఒకటే కొలత తీసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ వస్తుంది రాదు అనే డౌట్ లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ఇంట్లో పేరంటానికి పిలుస్తాము, వచ్చిన వాళ్ళకి స్వీట్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి, జీడిపప్పు రవ్వగా ఇలా చేసుకోవాలన్నమాట. అదే మనం రూమ్ టెంపరేచర్లో ఉన్న జీడిపప్పుని మిక్సీ జార్లో వేస్తే అందులో ఉన్న ఫ్యాట్ బయటకు వచ్చేస్తుంది. సో సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ 1 కప్పు జీడిపప్పు పొడి వేసేసాను ఇందులో. అలాగే పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు నెయ్యి, 2 కప్పుల చక్కెర. ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి షుగర్ సరిపోవాలి కదా, అందుకే 2 కప్పులు అన్నమాట. 1 కప్పు శనగపిండి, వేయించింది కాదు, పచ్చి శనగపిండి, కానీ ప్యూర్ శనగపిండి అయితే బాగుంటుంది. అలాగే పాలు వేసాం కదా. ఇప్పుడు మొత్తం అంతా మంచి కలపాలి. ఉండలు లేకుండా శనగపిండి బాగా కలిసిపోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేయలేదు మనం, ఇంకా జస్ట్ మూకుల్లో వేసి కలుపుతున్నాను. అండ్ ఇలా పెద్దపాటి మూకుడు ఉంటే ఏమవుతుందంటే మనం ఇలాంటి హల్వాలు చేసినా ఇలాంటి కేక్స్ చేసినా మిక్స్ చేసుకోవడానికి మనకి చెయ్యి వాటం ఫ్రీగా ఉంటుంది. చక్కెరలో అన్నీ బాగా కలిసిపోయాలి. నెయ్యి మంచిదై ఉండాలి. మొత్తం మిక్స్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. సో ఇది వేడెక్కే లోపల ఇంకొక చిన్న ప్రాసెస్ చేద్దాం. నెయ్యి ఉంది కదా, ఒక ట్రే తీసుకొని బాగా ఎక్కువగా, ఎందుకంటే బర్ఫీ కాబట్టి మన కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నెయ్యి వేసుకోండి. అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ వేసేయండి. బటర్ పేపర్ వేసిన తర్వాత కూడా మనం నెయ్యి అప్లై చేయాలి. ఇది ముందే చేసి పెట్టుకోవచ్చు, కానీ మీకు చూపిస్తే ఆ క్లారిటీ వస్తుంది, కింద అంటుకోకుండా ఉంటుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను.
మంచిగా అప్లై చేసేయండి. నెయ్యి మటుకి కింద బాగుండాలి. ఇక్కడ వేడవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మటుకి అస్సలు వదలకుండా కలుపుతూనే ఉండాలి. అండ్ పెట్టుకునే బాండి కూడా మరీ సన్నగా ఉన్నది కాకుండా, పతలాది కాకుండా కాస్త లావుగా ఉన్నది పెట్టుకుంటే అంటుకోదు. సో ఇలా కలపండి. దగ్గరికి రావడానికి కాస్త టైం పడుతుంది అనమాట. సో టోటల్గా మనకు కుకింగ్ టైం 15 minutes పడుతుందండి. అంటే మనం తీసుకున్న కొలతకి. ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటే కనుక టైం ఎక్కువ పట్టొచ్చు. బట్ మనం తీసుకున్న ఈ కప్పు కొలతకైతే 15 minutes మోర్ దెన్ ఇనఫ్. ఇలా కలుపుతూనే ఉండాలి. కింద మటుకి అస్సలు అంటుకోనివ్వకూడదు. కింద అంటుకుంటే మాడు వాసన వచ్చేస్తుంది. అది మటుకి జాగ్రత్త. అండ్ కలిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త. ఒక్కటి వచ్చి కొంచెం చేయి మీద పడ్డా కూడా బొక్కలు వచ్చేస్తాయి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. మంచి సువాసన వస్తుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉంటే కింద అంటుకోవడం స్టార్ట్ అయింది అంటే అయిపోయినట్టే. బాగా కలుపుకున్న తర్వాత మొత్తం ఇలా ఒక దగ్గరికి తీసేసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు మామూలుగా అయితే మిక్స్ చేయాలి, కానీ నేను పైనుండి వేసేస్తున్నాను ఇలాచి పొడి. చక్కెరలో మిక్స్ చేసిన ఇలాచి పొడి కాబట్టి నేను ఫ్లేవర్ కోసం పైన వేస్తున్నాను. కుంకుమ పువ్వేమో గార్నిష్ కోసం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సెట్ అయిపోతూ ఉంటుంది. కొంచెం చల్లగవ్వడం స్టార్ట్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా ఒకసారి సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ట్యాప్ చేసుకోండి. వేడిగా ఉంటుంది. ఇలా ట్యాప్ చేసి పైనుండి కొంచెం ఇలాచి పొడి అండ్ గార్నిష్ కోసం కుంకుమ పువ్వు అక్కడక్కడ ఇలా. మీరు కావాలి అంటే పైన ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది సెట్ అవ్వడానికి మనకి ఒక అరగంట నుండి గంట పడుతుంది. ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, కాస్త టైం అయింది. సో సెట్ అయింది. సైడ్స్ ఫస్ట్ మనం ఇలా ఫ్రీ చేసుకుంటే కట్ చేసిన పీసెస్ని ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మిడిల్లో కట్ చేస్తే పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అన్నమాట. ఎలాగో బటర్ పేపర్ వేసాం కదా, సో ఇలా వచ్చేసింది చూడండి. ఇలా పీసెస్గా పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అన్నమాట. అసలు ఎంత టేస్టీ ఉంటుందంటే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంతే. షుగర్ పర్ఫెక్ట్ ఉంది. మెయిన్ ఇందులో మనం వేసే నెయ్యి ప్యూర్ ఉండాలన్నమాట. ఆ నెయ్యి ఫ్లేవరే చాలా బాగుంటుంది. పైన ఇలాచి పొడి వేసాను కదా, కుంకుమ పువ్వు, బేసను, కొబ్బరి, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ పక్కా తెలుస్తుంది. జీడిపప్పు కమ్మదనం నెయ్యిలో కలిసి మధ్య మధ్యలో కొబ్బరి తగులుతో ప్యూర్ నెయ్యి వేసాం కాబట్టి బాగుందండి, అద్భుతంగా ఉంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ మెయిల్ చదువుతా. 7 కప్ కేక్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో జీడిపప్పు వేసి పొడి చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు నెయ్యి, 2 కప్పుల చక్కెర, 1 కప్పు శనగపిండి, 1 కప్పు పాలు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక ట్రేకి నెయ్యి అప్లై చేసి బటర్ పేపర్ పెట్టుకొని కాస్త నెయ్యి అప్లై చేసి 7 కప్ మిశ్రమాన్ని పైన వేసుకొని కాస్త ఇలాచి పొడి, నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని వేసి అరగంట నుండి గంట వరకు ఆరబెట్టి
మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన 7 కప్ కేక్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి శివాని మెయిల్ రాసింది. హలో స్వప్నక్క, హాయ్ శివాని చెల్లి, థ్యాంక్ యూ సో మచ్ డియర్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అక్క, నా కోసం మన ప్రేక్షకుల కోసం మీ స్టైల్లో మురుగు చోలే చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, తప్పకుండా చేద్దాం. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకొని చేసేద్దాం. చికెన్ ఉండడానికి నేను ఎప్పుడూ రెడీయే. మురుగు చోలే చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయండి. సింపుల్ రెసిపీ, కాకపోతే ముందైతే అన్నీ రెడీ చేసుకోవాలి. ముందు కాబూలీ చెన్నని ఉప్పు పసుపు వేసి ముందే బాయిల్ చేసా, సాఫ్ట్గా అయిపోవాలి. వాటర్ తీసి పక్కన పెట్టాను. చెన్న ఇక్కడ ఉంది. మిగతా ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఆవాల నూనె, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, కారం, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, ఒక గుడ్డు, టమాటా, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న చికెన్. సో ప్రాసెస్ ఈజీయే, చెప్తాను చూడండి. మీరు పంజాబ్ వెళ్తే కనుక పెద్దగా ఇలా పెద్ద బాండి పెట్టేసి చెనాని ఉడికిస్తూ ఉంటారనమాట. కర్రీ చేసేసి కిందంతా చికెన్ ఉంటుంది, శనగలు మొత్తం ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో బాయిల్ చేసిన ఎగ్స్ ఆయిల్లో ఉంటాయన్నమాట. కవర్లో ఎగ్ తీసేసి ఒక చికెన్ వేసేసి చెనా వేసి ఎక్కువగా లిక్విడ్గా వాటర్ వేసి ఇస్తాడనమాట. అదే మీరు అక్కడ తినాలి అనుకుంటే ప్లేట్లో సర్వ్ చేసిస్తాడు. డిఫరెంట్, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పంజాబ్లో ట్రై చేయండి. చెనా ముర్గా అని చెప్పి మీకు దొరుకుతుంది, చాలా నచ్చుతుంది. డిఫరెంట్ టేస్ట్. మనము ఒక్కొక్క ప్లేస్కి, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో డిఫరెంట్ ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ ఉంటుంది, మీరు గమనించండి. అండ్ ప్రతి ఒక్క ప్లేస్లో ఒక్కొక్క ఫుడ్ టేస్ట్ ఖచ్చితంగా చేయాలండి. అంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ ప్రతి ఒక్క ప్లేస్కి ఫుడ్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టాను. ఇందులో ఆవ నూనె. మీరు పంజాబ్కి వెళ్తే కనుక ఎక్కువగా ఆవ నూనెతో వంట చేస్తారన్నమాట. అటు సైడ్ చల్లగా ఉంటుంది కదా. అండ్ ఆవ నూనె కూడా చాలా మంచిది, అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆవ నూనెతో వండేటప్పుడు ఒక్కటే బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత మీరు ఏ పదార్థం వేసినా సరే చేదు రాదు. చల్లగా ఉన్నప్పుడే మీరు వేసారనుకోండి చేదు వచ్చేస్తుంది. న్యాచురల్గా గానుగ నూనె తెస్తాం కదా, అప్పుడైతే మీరు వేడి చేసినా సరే ఆ చేదు అనేది కొంచెం ఉంటుంది. అప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళు వేసేస్తే ఆ చేదు వెళ్ళిపోతుంది. లేదు రిఫైన్డ్ ఆయిల్స్ తెచ్చుకుంటే కనుక, ఆల్రెడీ షాప్ నుండి అట్లా తెచ్చుకుంటే ఉప్పు నీళ్ళు ఏం అవసరం లేదు, వేడవుతే ఆ చేదు వెళ్ళిపోతుంది. ఆవ నూనెతో కుక్ చేసేటప్పుడు ఫస్ట్ చూడాలి, అట్లా పొగలు రావాలన్నమాట. పొగలు వచ్చిన తర్వాతనే మనం అందులో ఉల్లిపాయలైనా వెల్లుల్లి అయినా ఏ పదార్థమైనా వేస్తే అప్పుడు చేదు రాకుండా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆవ నూనె చాలా వంటల్లో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ మనం బిర్యానీకి ఎలా పెద్దగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని నూనెలో పెట్టేయాలన్నమాట. చికెన్ వేసిన వెంటనే మూత పెట్టేయండి, పైన తుల్లుతుంది. మంచి బ్రౌన్ అవ్వాలి. చికెన్ మంచిగా అటు ఇటు వేగిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్ళాలి. ఈ లోపల ఇక్కడ ఒక కప్పులో పెరుగు తీసుకున్నాను. చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి పెరుగులో మంచిగా మిక్స్ చేసేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసేయండి. అండ్ చికెన్ ఒక సైడ్ కుక్ అయింది, రెండో వైపు తిప్పుదాము. కానీ పైన బాగా తుల్లుతుంది. చూడండి, ఇలా మంచి కలర్ రావాలి. రెండో వైపు కూడా కుక్ అవ్వాలి. ఇక్కడ పెరుగు కలిపేశాను. ఒక్కసారి ఇక్కడ అన్ని క్లీన్ చేసేస్తాం. ఈ సందడి క్లీన్ అయిపోయే లోపల చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది. చికెన్ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ ఇంకా బయటికి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా జాపత్రి, యాలకులు, నల్ల ఇలాచి, లవంగాలు, బండ పువ్వు,
అనాస పువ్వు. జాగ్రత్తగా వేడిగా ఉంది కదా, ఈ పెరుగు మిశ్రమం వేసేయాలి. జీలకర్ర కూడా. బాగా మిక్స్ చేసి ఈ పెరుగు మిశ్రమం బాగా కుక్ అవ్వాలి. ఈ లోపల మిక్సీ జార్లో ఒక 2 పెద్ద టమాటాలు తీసుకొని మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. టమాటా పేస్ట్, అలాగే వెల్లుల్లి పేస్ట్, ఇంకొక దాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవడమే. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ లాస్ట్కి కొంచెంకి గార్నిష్ ఉంచేసి మిగతావన్నీ ఇందులో యాడ్ చేసేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఉడికించిన శనగలు, నీళ్ళు, బిర్యానీ ఆకు, ఇంకా నీళ్లు పడతాయి. అలాగే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు. ఇప్పుడు 100% కుక్ అయిపోవాలన్నమాట చికెన్. ముందు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని కలిపి ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు బాగా అంటే బాగా ఉడకనివ్వాలి. మొత్తం ఉడికిన తర్వాత ఎలా సర్వ్ చేయాలో చెప్తాను. పచ్చిమిర్చి మటుకి లాస్ట్లో యాడ్ చేస్తాం. మన సైడ్ వంట చేస్తే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫస్ట్ వేస్తాం. పంజాబ్ సైడ్ అటు రాజస్థాన్ సైడ్ వెళ్తే కనుక మీకు పచ్చిమిర్చి లాస్ట్లో యాడ్ చేస్తారు. కొంచెం కచ్చా పచ్చాగానే పచ్చిమిర్చిని తినడం వాళ్ళకి అలవాటు, బాగుంటుంది. సో కొంచెం ఉడికిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా ఒక 20 నిమిషాల తర్వాత బాగా చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చికి చిన్న ఇలా ఘాటు పెట్టుకున్నాను, ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు జస్ట్ ఆ పచ్చిమిర్చి కొంచెం ఆ మసాలా గ్రేవీ అంతా పచ్చిమిర్చి లోపలికి వెళ్తే పచ్చిమిర్చి కూడా బాగుంటుంది. ఎక్కువ కారంగా ఉండదు, డిఫరెంట్ టేస్ట్ అనమాట. చికెన్ మటుకి కంప్లీట్గా కుక్ అయిపోవాలి. గొంతు గరగరా ఉంది అనుకుంటే కనుక సూప్ లాగా హ్యాపీగా తాగొచ్చు. యాక్చువల్లీ రోటీని తీసుకొని చక్కగా ముంచుకొని మొత్తం రోటీ అంతా మునిగేలాగా ముంచుకొని తింటే యమ్ ఉంటుంది. అండ్ మన అందరికీ ఎంతో ఇష్టమైన అన్నంలో వేసుకొని తింటే కూడా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మిడిల్లో ఎగ్ పెట్టాను, చికెన్, గ్రేవీ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఇంకా బ్రౌన్ ఆనియన్స్. అదిరిపోయింది కదా, సూపర్. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు చేసి పెట్టుకున్న రెసిపీ కూడా తెచ్చేసుకున్నాం. మురుగు చోలే తయారీ విధానం. ముందుగా బాండీలో ఆవ నూనె వేసి చికెన్ పీసెస్ పెట్టి 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఒక బౌల్లో పెరుగు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకొని మిగిలిన వేడి నూనెలో జాపత్రి, యాలకులు, నల్ల ఇలాచి, లవంగాలు, బండ పువ్వు, అనాస పువ్వు వేసి ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం, జీలకర్ర, కొన్ని నీళ్లు కూడా పోసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో టమాటా ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో టమాటా పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి శనగలు, ఉడికించిన నీళ్లు, బిర్యానీ ఆకు, మనం వేయించుకున్న చికెన్ వేసి తగినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి 20 నిమిషాలు బాగా ఉడికించుకొని చివరలో పచ్చిమిర్చి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గుడ్డు, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మురుగు చోలే రెడీ అవుతుంది. సో ఇదండి
ఈరోజు మన ఎపిసోడ్లో మురుగు చెన్నా చేసాం అండ్ 7 కప్ కేక్ అయితే అస్తరిపోయింది అసలు. సూపర్. ఏ లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఖచ్చితంగా లాస్ట్ కొంచెం స్వీట్ తింటే ఆ తృప్తి వేరు కదండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే మీరు మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో మీ అందరినీ కలుస్తాను. అప్పటి వరకు మంచి వంటలు చేసుకుంటూ ఉండండి, హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. లవ్ యూ ఆల్. బాయ్.